అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆనంద్ రెడ్డి అన్న అండ్ సివి రావు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు సుప్రియ మేడం, ఎక్కడైతే నా కెరీర్ మొదలుపెట్టానో 2001లో వన్స్ మోర్ ప్లీజ్ నుంచి అన్నపూర్ణ స్టూడియో నుంచి మొదలుపెట్టాను. ఇందాక మేడం అన్నారు, అమ్మ మీ ఇంట్లో అందరూ వచ్చి వెళ్ళే ఒక దేవాలయంలోకి నన్ను అక్కడ ఉంచారు, నాకు ఉండే అవకాశం ఇచ్చారు. అది అన్నపూర్ణ స్టూడియో. అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్స్ అని ఉంటే ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే ఎక్కడో తెలియని ఒక చిన్న గర్వం, చిన్న ఆనందం కలుగుతుంది. నా కళ్ళ ముందు నా హీరో, మనందరి హీరో విక్టర్ వెంకటేష్ సార్ ఉన్నారు. సార్, గోదావరి గట్టు మీద రామచిలకవే, గోరింట కెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు నిద్రపోయి ముసుగే తన్నిందే, ఆరాటాలన్నీ తీరాలంటే నేనానే. అలాంటి పాట చేసిన తర్వాత మళ్ళీ చిరుసారితోటి శంకర వరప్రసాద్ లాంటి సినిమా చేయగలిగాను, ఒక మ్యాడ్ లాంటి యూత్ఫుల్ సినిమాస్ చేయగలిగాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అన్నపూర్ణ స్టూడియోలో నాకు అవకాశం వచ్చినప్పుడు అక్కడి నుంచి మొదలైంది నా జర్నీలో, నా ప్రయాణంలో గొప్ప మలుపులన్నీ అక్కడే మొదలయ్యాయి. ఒక బలగం కావచ్చు, ఒక మ్యాడ్ కావచ్చు, ఒక టిల్లు స్క్వేర్ కావచ్చు, ఒక శంకర వరప్రసాద్ కావచ్చు, ఒక మన వెంకటేష్ సార్ తోటి సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు. దీని తర్వాత ఒక జంజీ టీంకి నేను దూరం అయిపోయానేమో అనుకునేవాడిని, ఒక జంజీ టీంకి నేను దగ్గర అవ్వాలని ఏం చేయాలనుకునేవాడిని. ఆ టైంలో సరిగ్గా 2.5 సంవత్సరాల క్రితం శేష్ సార్ ఒక మాట అన్నారు, ఒకరోజు కలిసారు కలుద్దామని. అప్పుడు గాలోడు సినిమాలో పాట విన్నారట. గాలోడు సినిమాలో పాట విని ఎవరి మ్యూజిక్ డైరెక్టర్ అంటే భీమ్ సిసిరోలియా. ఓకే, దాని తర్వాత వెంటనే జిమ్లో ఇంకో పాట వచ్చింది, అది బలగంలోని పాట. ఇదెవరు చేశారని చూసారట, ఇది భీమ్ సిసిరోలియోనే. ఇదేంటిది, ఇంకో పాట విన్నారు. ఇలాగ డిఫరెంట్ యాంగిల్స్లో విన్న తర్వాత ఈ సినిమాకి నేను ఉండాలని కోరుకున్నారు. ఆ తర్వాత ఫస్ట్ చేసిన పాట రుబరు ఏ రుబరు ఏ రుబరు, రుబరు ఏ రుబరు ఏ రుబరు. ఈ పాట చేసి ఫస్ట్ ట్యూన్ ఓకే చేశాను. దాని తర్వాత డుండు నక్కు టక్క డుమ్మ డుండు నక్కు బుట్టి, డుండు నక్కు టక్క డుమ్మ డుండు నక్కు చిచ్చు బుట్టి, డుండు నక్కు టక్క డుమ్మ డుండు నక్కు బుట్టి, డుండు నక్కు టక్క డుమ్మ డుండు నక్కు చిచ్చు బుట్టి. దీని తర్వాత ఏ రోజైతే వదిలేసి వెళ్ళావు నాసని, ఆ రోజునే వదిలేసుకున్నాను నాశని. ఇలాంటి మెలడీస్ భీమ్స్ చేస్తాడా అని చాలామందికి సందేహాలు ఉన్నప్పుడు, చాలామంది అనుమానాలని నివృత్తి చేసి చాలామంది ముందు నన్ను ఒక జంజీ టీం ముందు నన్ను ఒక సగర్వంగా నిలిపినందుకు శేష్ సార్కి, నా డైరెక్టర్ షనిల్ డియో సార్కి, మా నిర్మాత సుప్రియ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పాట పాడిన శ్రీరామచంద్ర సార్కి, జునిటా గాంధీ గారికి, అండ్ నేను అడగకపోయినా కూడా ఈ పాటలు బాగుండాలి, ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ అవ్వాలని వాళ్ళు దగ్గరుండి పాటల్ని వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించి ప్రపంచం ముందు సగర్వంగా నిలబడడానికి ఒక పవన్ సింగ్ గారిని అయితే ఏంటిది, ఒక ఆదిత్య రికారి గారికి అయితే అందరినీ తీసుకొచ్చి ఈ పాటల్ని ప్రజల ముందు ఇంత గొప్పగా నిలబెట్టినందుకు మేడం మీకు, శేష్ సార్ మీకు, అండ్ షనిల్ సార్ మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. టైం తక్కువ ఉన్నందున ఇదే నా ప్రేమ, ఇదే నా మీ పట్ల నాకున్న అభిమానం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఆయన వస్తారు, హిట్ కొడతారు, రిపీటు. మా కేడి, మా సందీప్ ఉన్నికృష్ణన్.